హలో హలో సెక్రటరీ గణేష్ సెక్రటరీ అశోక్ గారండి. అవునవునవును నేను కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ మాన్సింగ్ నా పేరు. అన్న చెప్పనా. ఈ గట్టేపల్లిలో ఇందిరా ఇల్లు వచ్చినాయని చెప్పినావా విష్ణు? ఏం లేదన్నా. 30 ఇళ్ళు వస్తాయని చెప్పినావు అని చెప్తున్నారు. మాకు తెలియదు, మీకు ఎట్లా తెలుసు నీకు అడుగుతా. నేను పబ్లిక్ లో టాక్ ఉంది అది. లేదన్నా, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఇది ఏదున్నా అని క్లారిటీగా మేము చెప్పుకొని మాకేందంటే ఎవరు జెన్యున్ క్యాండిడేట్స్ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కమిటీ వాళ్ళ సలహాలు తీసుకొని రిపోర్ట్ అయితే దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. అది మేము మాట్లాడుకున్నాం, పబ్లిక్ గా మేమేం చెప్పలేదు. ఇది మాకు చెప్పింది అఫీషియల్ గా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తామంటే మేము ఒప్పుకుంటామా దానికి? అన్నా నేను పార్టీ పరంగా కాదన్నా, నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నాను. నేను రేపు జనం లో టీఆర్ఎస్ ఉంటాడు, ఏమి గిల్లి అన్న అలా టీఆర్ఎస్ వాడు ఎన్నో ఉంటాడు. మా కాంగ్రెస్ లో పోయినసారి 10 సంవత్సరాలు సుఖాలు చూపించారు వాళ్ళు. మేము మావానికి ఇస్తాం, వానికి ఇస్తాం. మా జగన్ ఉంటే మాకు నిన్న మీటింగ్ లో సార్ చెప్పిండు, ఎంపీడీఓ సార్ చెప్పిండు. ఇప్పుడు నేను మాట్లాడి ఫోన్ చేయనా? ఇప్పుడే కాన్ఫరెన్స్ పెట్టండు, పెట్టాను. ఏం తమాషా చేస్తుందా ఎంపీడీఓ కూడా? The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో హలో మాన్సింగ్ గారు సార్, ఇంటర్మీడియట్ కాడ ఉన్న సెక్రటరీ మీ సెక్రటరీ ఎన్ని ఉన్నాడు అన్న ఇప్పుడు ఏం లేదు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు తీసేయమంటున్నారు. 5 ఎకరాలు ఎవరికైతే భూమి 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 ఎకరాలకు భూమి ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ తీసేయమంటున్నారు. 4 వీలర్ ఉన్నాయి ఇనెలిజిబుల్ అని చెప్తున్నారు. అవును సార్, ఇది ఇప్పుడు 4 ఎకర్స్ బాబు ఉన్న వాళ్ళంటే మొత్తము కాంగ్రెస్ వాళ్ళు 10 ఎకరాలు ఉంటారు. మేము ఇచ్చిన కమిటీ నిర్ధారణ చేయాలి, కానీ మీరు చెప్పినట్టు చేస్తే మేమేం చేయడానికి? ఇంకా కలెక్టర్ నేను చెప్పుకోండి, మీరు చెప్పుకోండి. ఇప్పుడు సార్ దగ్గర పోయి కూర్చొని మాట్లాడిస్తా. మీరు రాంగ్ మెసేజ్ పబ్లిక్ లో చేయకూడదు సార్, అది ఇబ్బంది అవుతుంది పబ్లిక్ లో జనాల్లో. మా సర్పంచ్ గారితో డిస్కస్ చేసిన నేను ఈ విషయము. ఎట్లా చేస్తావా నువ్వు? ఇష్టం వచ్చినట్టు చేయనీకే నేనేం అనలేదన్నా. నువ్వు జనం ఎట్లా చేస్తావు? అవు జనం టీఆర్ఎస్ మొత్తం 10 మంది వాళ్ళు వాళ్ళు ఇస్తావా ఇల్లు? అన్న నువ్వు మాట్లాడే తప్పు కాదు, నువ్వు రేస్ అవుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి సార్ ఇక్కడ ఏనా అశోక్ నువ్వు? లేదు సార్, నేను ఎవరో చూపిస్తాను. నేను ఎవరో చూపిస్తాను. ఏనో అశోక్ ఏనో నువ్వు చూపిస్తాను రేపు.